హాయ్ అండి, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు రాఖీ స్పెషల్ కదా. రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాను. మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను నేను. సో రాఖీలు ఎందుకు ఇన్ని తీసుకున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు, ఉన్నది ఒకటే బ్రదర్ అనేసి. సో నేను రాఖీ అన్నయ్యకి 2 కడతాం కదా, అలా 2 రాఖీస్ కట్టాలి. అట్లా అక్కకి నాకు మొత్తం 4 రాఖీస్. అండ్ మేము మా ఇంట్లో పిల్లలకు కూడా కడతామండి. ఎంతమంది కడతారో నాకు తెలియదు. మేమైతే పిల్లలకు కూడా రక్షగా ఉండాలి అనేసి కడతామన్నమాట. సో రక్షాబంధన్ ఓన్లీ బ్రదర్కే కట్టాలి అనేసి అంటారు, బట్ మేము పిల్లలకి డాడీకి కూడా కడతాము. సో అది మేము ఎప్పటి నుంచో కడుతున్నాము. ఒకళ్ళ ఆనవాయితీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు మీకు, బట్ మేమైతే అలానే కడతాము. అక్క నేను పిల్లలకు కూడా కడతామన్నమాట. అలానే అన్నయ్యకి ఫస్ట్ అన్నయ్యకి కట్టేసి తర్వాత పిల్లలకి డాడీకి కూడా కడతాము. అండ్ బావ వరుస అయ్యే వాళ్ళకి, హస్బెండ్స్కి అలా కాకుండా పిల్లలకి, డాడీస్కి అండ్ బ్రదర్స్కి కట్టొచ్చు రాఖీ. అయితే ఎంతమంది ఇలా కడతారో నాకు తెలియదు. మేమైతే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకనే ఇన్ని రాఖీలు తీసుకున్నాను. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, బట్ మాకు ఇలా కట్టుకుంటాము మేము ఎవ్రీ ఇయర్. సో మాకైతే బాగుంది, అందుకనే మేము సెలబ్రేట్ చేసుకుంటాము. రాఖీ అంటేనే బ్రదర్ సిస్టర్కి రక్షగా ఉండమని, పిల్లలు తల్లులకి రక్షగా ఉండమనేసి, అండ్ డాడీ కూతుర్లకి రక్షగా ఉండాలి అనేసి రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది తెలుసో తెలియదో చాలామందికి, నాకు తెలీదు, బట్ ఇది మాత్రం నిజం. ప్రతి ఇంట్లో వాళ్ళ డాడీకి, అన్నలకి అండ్ వాళ్ళకి కొడుకు వరస అయ్యే పిల్లలకి రక్షాబంధన్ కడతారనమాట. సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నచ్చకపోయినా ఓకే, పర్లేదు, మాకైతే నచ్చింది, మేము సెలబ్రేట్ చేసుకుంటాం అట్లానే. సో మా వాళ్ళకైతే చాలా ఇష్టం, మా పిల్లలకి. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట దీనికోసము. సో మేమైతే ఇలా జరుపుకుంటాం అనమాట రాఖీ. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు సెలబ్రేట్ చేసుకుంటే కింద కామెంట్స్లో నాకు పెట్టండి. అండ్ ఎవ్రీ వన్కి అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్కి, నా ప్రతి సబ్స్క్రైబర్స్కి అండ్ నా అన్నలకి, తమ్ముళ్ళకి అండ్ నాకు రక్షగా ఉండే వాళ్ళందరికీ హ్యాపీ రాఖీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇలానే నాకు ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేసి ఇలా రాఖీ సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ మీతో నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. సో వచ్చేసి మా సిస్టర్ అనమాట. ఓకేనా అండి? సిస్టరు, పిల్లలు మీకు ఆల్రెడీ తెలుసు. ఒక చిన్న రీల్స్ చేశాను ఈ పిల్లలతో, మా అక్క పిల్లలు. సో ఇప్పుడు చెప్పండి, మా అక్క పిల్లలు ఇంతే ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చేసారు. అండ్ మీ ఓకే, వాళ్ళిద్దరికే కాదు, నా అన్నలకి, తమ్ముళ్ళకి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రాఖీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్.